అందరూ కూడా ఇవాళ వారందరికీ కూడా వివరిస్తూ ఉన్నాం. సాధారణంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కండి మన రాష్ట్రంలో ల్యాండ్ అలొకేషన్ ఏ లెక్కన చేస్తారంటే, 1 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలంటే ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల భూమి చొప్పున భూమిని కేటాయిస్తారు. ఎందుకంటే ఆ సోలార్ ప్యానల్స్ అన్నీ కూడా మనం పెట్టాలి కాబట్టి 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం 1 మెగావాట్కి సరిపడా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలంటే 1 ఎకరా భూమి అవసరం మన రాష్ట్రంలో. అదే పద్ధతిలో గతంలో టీడీపీ హయాంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు గతంలో శాంక్షన్ చేసినటువంటి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి 3 acres పర్ మెగావాట్ వీళ్ళు కేటాయించారు. కానీ మొన్న జరిగినటువంటి స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో మాకున్న సమాచారం మేరకు 3 ఎకరాలని కాస్త 6 ఎకరాలకి పెంచేశారు, డబుల్ చేశారు. గతంలో ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల చొప్పున భూమి కేటాయిస్తే ఇప్పుడు ఒక్కొక్క మెగావాట్కి 6 ఎకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ భూ కేటాయింపుల్ని డబుల్ చేసి 1000 ఎకరాల భూ పందారానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ మన స్కామ్స్టర్ జగన్ రెడ్డి మొన్న జరిగినటువంటి ఎస్ఐపిబి మీటింగ్లో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ వారు 3350 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టుబడి ప్రతిపాదనకి ఆమోదం తెలిపారు. ఇవాళ క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు. జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ఎంత అండి? 3350 మెగావాట్లు. సాధారణంగా మెగావాట్కి 3 ఎకరాల చొప్పున వాళ్ళకి 10,050 ఎకరాల భూమిని కేటాయించాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10,050 ఎకరాలని డబుల్ చేసి 20,100 ఎకరాల భూమిని జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ కంపెనీ వాళ్ళకి కట్టబెట్టారు. ఇదేంటి సార్, మీ తాతలు సంపాదించిన ఆస్తి ఇది? ఏమంటే జగన్ రెడ్డి గారు ఇష్టానుసారం డబుల్ చేసి పనిచేస్తా ఉన్నారు. దేనికి మీరు ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల చొప్పున కేటాయించాలన్నటువంటి నిబంధనను మార్చేసి ఎకరాకి 6 ఎకరాల చొప్పున, మెగావాట్కి 6 ఎకరాల చొప్పున ఎందుకు కేటాయించారు? ఇవాళ క్యాబినెట్లో ఏ రకంగా ఆమోదం తెలిపారు? నిన్న మొన్నటి వరకు సోలార్ పవర్ పర్ మెగావాట్ 3 acres ల్యాండ్ అలాట్మెంట్ అవునా కాదా? ఇవాళ నేను సంబంధిత శాఖ మంత్రి పొంగనూరు పుట్టింగి పెద్దిరెడ్డి